వర్షాకాలం సందర్భంగా మరి కరీంనగర్ నగర ప్రజలకు ఎక్కడ కూడా ముంపు ఉండొద్దని చెప్పేసని, ఎక్కడ కూడా కాలనీస్‌లో సమస్య ఉండొద్దని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందస్తుగా ఈరోజు మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, శానిటేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు మిగతా అందరం కూడా పాల్గొన్నాం. మరి మొన్నటి రోజున 10 సెంటీమీటర్ల వర్షం ఒక్కరోజు కురవడంతోటి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఆ ప్రాబ్లమ్స్‌లో ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనే విషయం కూడా చర్చించుకోవడం జరిగింది. మరి గతంలో 3, 4 సెంటీమీటర్ల వర్షం వస్తేనే కరీంనగర్‌లో చాలా చోట్ల కాలనీస్ మునిగిపోతా ఉంటాయి. చాలా చోట్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు. మరి దానికి విధంగా ఈరోజు 10 సెంటీమీటర్ల వర్షం వచ్చినా కూడా ఎక్కడ కూడా మనకు ఇబ్బంది లేకుండా తీసుకునే చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ రాలేదు, ఎక్కడ కాలనీస్ మునగలేదు, ఎక్కడ ఇళ్ళకి నీళ్ళు రాలేదు కాబట్టి ఒక 2 చోట్ల మరి అక్కడ ఉన్న డ్రైనేజ్ కనెక్టివిటీ వల్ల ఆర్ఎండ్బి రోడ్స్ కల్వర్ట్స్ చిన్నగా ఉండడం వల్ల మరి ఒక 2 చోట్ల వాటర్ వచ్చినాయి. దాన్ని కూడా గతంలోనే మేము ఆర్ఎండ్బి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. ఇక్కడ పెద్ద కల్వర్ట్స్ నిర్మించాలి, దానివల్ల ఈ వాటర్ అనేది ఫ్రీగా ఫ్లో అయిద్దని చెప్తే వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి మళ్ళీ ఈ రోజు కూడా కమిషనర్ గారి ద్వారా కలెక్టర్‌కు మరి ఒక లేఖ ద్వారా మరి ఎక్కడెక్కడైతే ఆర్ఎండ్బి కల్వర్ట్స్ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. తప్పకుండా కూడా కరీంనగర్ నగర ప్రజలకు ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి గతంలో చాలా చోట్ల ఇబ్బంది అన్ని అన్ని చోట్ల కొత్త డ్రైన్స్ నిర్మించుకున్నాం, పెద్ద డ్రైన్స్ నిర్మించుకున్నాం. చాలా బ్రహ్మాండంగా మరి డ్రైన్ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం కాబట్టి ఈ సమస్య రాలేదు. అయినా కూడా కొన్ని కొన్ని చోట్ల ఇంకా కొన్ని క్రిటికల్ గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. వాటి వల్ల కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి కూడా ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగింది. తప్పకుండా కూడా నగర ప్రజలకు పూర్తి స్థాయిలో నగరపాలక సంస్థ పక్షాన భరోసా ఇస్తూ ఉన్నాం. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా నగరపాలక సంస్థకు ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా కూడా వారికి అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉండి మరి వాటర్ వస్తే వాటర్ క్లియర్ చేయడం కావచ్చు, వాటర్ రాకుండా తీసుకునే చర్యలు కావచ్చు, ఎక్కడన్నా సెల్లార్స్ గానీ ఎక్కడన్నా గానీ ఇబ్బంది ఉంటే మరి డీవాటరింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతది. ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు మా డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా 3 షిఫ్ట్‌లలో కూడా సిద్ధంగా ఉన్నది. 3 షిఫ్ట్‌లలో కూడా సిబ్బంది ఎల్లవెల్లా పనిచేసుకుంటూ ప్రజలకు అండదండలుగా ఉండుకుంటూ మన నగర ప్రజలను రక్షించడమే మా పాలకవర్గం. మా కార్పొరేటర్స్ కూడా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ సమస్య వచ్చినా కూడా అధికారులకు అప్రమత్తం చేసుకుంటూ ఆ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఇబ్బంది లేకుండా ఉండండి. మరి ఎక్కడ కూడా వర్షాకాలం వచ్చిన సందర్భంగా కొత్త నీరు కూడా వస్తుంది కాబట్టి మంచినీరు కూడా మరి క్లోరినేషన్ కావచ్చు, ఆలం ఇంకా ఎక్కువ కలపడం కావచ్చు, అన్ని రకాలుగా కూడా పరిశుభ్రమైన నీరు అందించేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా తీసుకోవాలని చెప్పి ఆలోచనతోటి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఏమైనా కొన్ని పెండింగ్స్ ఉన్న వర్క్స్ కూడా తొందరగా టెండర్ పిలిపించుకొని వాటిని కూడా తొందరగా పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా చేసినాం. మరి గతంలో సీఎం అసూరెన్స్ కింద కొన్ని వర్క్స్ ప్రారంభించి వదిలిపెట్టినారు. ఆ ఏజెన్సీ కూడా పిలిపించి ఈ వారం లోపల ఆ పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినాం కాబట్టి నగర ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి నాకు తెలియజేస్తారు.